నెల రోజుల సర్కారు పనితీరు ప్రజాపాలనపై ఇవాళ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి మంత్రులతో పాటు సంబంధిత అధికారులు హాజరయ్యారు. డేటా ఎంట్రీ తర్వాత అర్హుల గుర్తింపు, పథకాల విధి విధానాల ఖరారు వంటి కీలక అంశాలపై చర్చించారు. 6 గ్యారెంటీల కోసం సబ్ కమిటీని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్ గా కమిటీని నియమించారు. అర్హుల గుర్తింపు, 6 గ్యారెంటీలపై సబ్ కమిటీకి బాధ్యత అప్పగించారు. సెక్రటేరియట్లో కోకాకోలా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోకాకోలా కంపెనీ 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపురంలో ఈ కంపెనీ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ బాండ్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. పెట్టుబడులకు రక్షణ కల్పించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ పునరుద్ధరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2014లో మిల్లు మూతపడడంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీరికి ఉపాధి కల్పించడంతో పాటు స్థానిక ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించాలని ఫిన్ పేస్ట్ బృందానికి సీఎం ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ, ధాన్యం కొనుగోలు, సీఎంఆర్కు ధాన్యం సప్లై అంశాలపై జిల్లా కలెక్టర్లతో చర్చిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ డెడ్లైన్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటు ధాన్యం కొనుగోలుపై పలు సూచనలిచ్చారు.